press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే క్లియర్గా చూడొచ్చు, మన దగ్గర Realme 9 Pro మొబైల్ అయితే మన దగ్గర ఉందన్నమాట. సో మనం ఈరోజు ఈ మొబైల్ అన్బాక్స్ చేసి సో దీని యొక్క డీటెయిల్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ ఈ మొబైల్లో మనకి ఎటువంటి ఫీచర్స్ మనం తీసుకురాబోతున్నాం దాని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో బేసికల్గా మనకి ఇది ఒక 2 months బిఫోర్ అయితే లాంచ్ చేసిన మొబైల్ అనమాట. సో మనకి February 16th లాంచ్ చేశారు. February 23rd మనకి ఫస్ట్ సేల్గా అయితే తీసుకోవడం జరిగింది. సో దీని యొక్క ప్రైజెస్ నెక్స్ట్ మనకి వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే బేసికల్గా మనకి దీనిలో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకసారి 6GB RAM 128GB స్టోరేజ్ అనమాట. ఇది మనకి 17,999 రూపాయలకి అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే 8GB RAM 128GB స్టోరేజ్. సో ఇది మనకి ఏంటంటే 20,999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. కాకపోతే ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్లిప్కార్ట్లో అండ్ నెక్స్ట్ మనకి Realme వెబ్సైట్లో కూడా ఈ మొబైల్ యొక్క ప్రైస్ అనేవి 1000 రూపీస్ 2 వేరియంట్స్ మీద 1000 రూపీస్ అయితే పెరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మనకి దీనిలో 3 కలర్స్ అయితే ఉంటాయి. ఒకటేసారి మనకి ఔరోరా గ్రీన్ ఒకటి, మిడ్ నైట్ బ్లాక్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఇంకోటి సన్ రైజ్ బ్లూ ఒకటి అనమాట. సో ఈ 3 కలర్స్లో మనకి ఇది అవైలబిలిటీ అయితే ఉంది. సో వీటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. ఇంకా వితౌట్ డిలే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని అన్బాక్స్ చేసి దాని తర్వాత దీని ఒక డీటెయిల్ ఇనిషియల్ ఇంప్రెషన్స్, సో ఈ మొబైల్ ఎలా ఉంది ఓవరాల్గా మీకు ఫిజికల్ ఓవర్వ్యూ అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుంది, ఎందుకంటే నేనే వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ వీడియోతో లైక్ చేస్తాను ట్రై చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్పుడు ఇటువంటి మరెన్నో వీడియోస్ అనేవి మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాక్స్ మీద మీరు తీసుకున్నట్లయితే మనకి Realme 9 Pro అని చెప్పేసి అయితే రాశారు. ఇది నెక్స్ట్ మనకి సైడ్లో చూసుకుంటే మోస్ట్ ట్రస్టెడ్ టెక్నాలజీ బ్రాండ్ అని చెప్పేసి అయితే ఉందన్నమాట. ఇటు సైడ్ మనకి Realme బ్రాండ్ అయితే ఉందన్నమాట. ఇది మనకి 5G స్మార్ట్ ఫోన్. బ్యాక్ సైడ్ తీసుకుంటే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు, అవన్నీ కూడా మీకు మొబైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద మనకి కొన్ని సార్ వాల్యూస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది మనకి మిడ్ నైట్ బ్లాక్ కలర్ అనమాట. ఒకసారి మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో మనకి బాక్స్ని ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేర్ టు లీప్ అని చెప్పేసి అయితే ఒక బాక్స్ అయితే ఉందన్నమాట. సో ఈ బాక్స్లో మేజర్గా మీరు తీసుకున్నట్లయితే మనకి దీంట్లో ఒక ఫోన్ కేస్ ఒకటి, దాంతోపాటు కొన్ని పేపర్కి సంబంధించిన కొంచెం పేపర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి మేజర్గా తీసుకుంటే ఒక సేఫ్టీ గైడ్ ఒకటి, నెక్స్ట్ మనకి సిమ్ ఎజెక్ట్ టూల్ ఒకటి, నెక్స్ట్ మనకి ఒక క్విక్ గైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి కేస్ తీసుకుంటే మీరు చూడొచ్చు, కేస్ మనకి TPU కేస్, ఇది బాగానే ఉందని చెప్పొచ్చు, కానీ టోటల్గా ట్రాన్స్పరెంట్ అయితే కాదు, కొంచెం గ్రేయిష్ కలర్లో అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి లోపల తీసుకుంటే మనకి స్మార్ట్ ఫోన్ అయితే ఉందన్నమాట, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఈ స్మార్ట్ ఫోన్ తీసేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటే మిడ్ నైట్ బ్లాక్ కలర్ అనమాట. సో చూడడానికి అయితే మనకి లుక్ అయితే చాలా బాగుంది. మీరు పట్టుకున్నప్పుడు కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది, కానీ సో చూద్దాం వెయిట్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో బ్యాక్ సైడ్ మనకి ఒక స్టిక్కర్ అయితే అంటించున్నాం అనమాట. సో దాన్ని అయితే నేను తీసేస్తున్నాను, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఒకసారి మనం మొబైల్ పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ మీకు మొబైల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్లో ఇంకా తీసుకున్నట్లయితే మనకి ఒక ఛార్జర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి బేసికల్గా ఏంటంటే 11 volts 3 amperes ఛార్జర్ అడాప్టర్ అనమాట. ఇది మనకి 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే అడాప్టర్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఒక Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మనం ఛార్జింగ్ అయితే చేస్తూ ఉంటాం. ఒకటి ఛార్జర్ అడాప్టర్ దాంతో పాటు ఒక Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది బాక్స్లోనే కంటెంట్స్ అయితే. సో ఈ మొబైల్ అయితే బూట్ చేసేయండి. సో బూటింగ్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ప్రతి ఒక్కరికి ఈజీగా తెలిసిందే, ప్రతిదీ ఓకే చేసుకుంటే వెళ్ళిపోండి. బికాస్ ఆఫ్ వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను చూపించట్లేదు. సో బూట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మీరు మేజర్గా స్మార్ట్ ఫోన్లో తీసుకున్నట్లయితే మనకి బ్లోట్వేర్ అయితే చాలా అయితే ఉంది, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. దీనిలో మనకి ఫోన్పే, లింక్డ్ఇన్, బుకింగ్, నెక్స్ట్ మనకి స్పాటిఫై, నెక్స్ట్ మనకి ఇక్కడ బ్యాటిల్ గ్రౌండ్కి సంబంధించిన కూడా మనకి BGM కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇట్లా మనకి బ్లోట్వేర్ అయితే ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ అయితే ఉంది. సో ఇదంతా తీసేస్తే బాగుండు. ఇది దీంట్లో వచ్చిందే కాదు, మన ప్రతి స్మార్ట్ ఫోన్లో మనం చూస్తూనే ఉన్నాయి, మన Realme స్మార్ట్ ఫోన్స్లో ఇది ఖచ్చితంగా ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ అనేది ఉంటుంది. సో ఇది తీసేస్తే కొంచెం బెటర్ అని నా ఒపీనియన్. సో మనకి ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న ఇంటీరియర్ స్పెసిఫికేషన్ డిస్కస్ చేసుకునే ముందు సో ఫైడ్లో ఉన్న మనకి ఫిజికల్ ఓవరీ గురించి అయితే ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి 6.6 inches IPS LCD డిస్ప్లే తీసుకొచ్చారనమాట. ఇది మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు ఇది మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియో 400 ppi డెన్సిటీ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ దాంతోపాటు మేజర్గా 1080x2412 పిక్సెల్స్ అయితే మనకి వీళ్ళు ఈ యొక్క డిస్ప్లే తీసుకొచ్చారు. మనకి కెమెరా కూడా మిడిల్ అయితే ఉండదు అనమాట, లెఫ్ట్ సైడ్ టాప్లో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి డిస్ప్లే మనకి IPS LCD 20,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్ తీసుకురావడం అనేది నాకు కొంచెం ఇది మేజర్ కాన్గా అయితే నేను చెప్తాను. బికాస్ ఆఫ్ 20,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో మనకి ప్రతి ఒక్కరు AMOLED అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి IPS LCD అనేది కొంచెం డ్రాబ్యాక్ విషయం. నెక్స్ట్ మనకి రైట్ సైడ్లో మీరు తీసుకుంటే మనకి ఒక పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ లెఫ్ట్ సైడ్లో మీరు తీసుకుంటే వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటాయి, వాల్యూమ్ ప్లస్ మైనస్. అండ్ దాంతోపాటు మనకి ఒక సిమ్ కార్డ్ ట్రే అయితే ప్రొవైడ్ చేశారు. దాంట్లో మనకి మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి బాటంలో మీరు తీసుకుంటే మనకి సింగిల్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ప్రైమరీ మైక్రోఫోన్ 3.5mm ఆడియో జాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన మీరు తీసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉందన్నమాట. ఓవరాల్ గా మనకి ఈ మొబైల్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫీచర్స్ అయితే సో దీనిలో స్టీరియో స్పీకర్స్ కూడా మిస్ అవుతుంది, అది కూడా ఒక పాయింట్ చెప్పొచ్చు.
నెక్స్ట్ దీని యొక్క ప్లాట్ఫామ్, ఓఎస్, ప్రాసెసర్ వాటి గురించి మాట్లాడుకుంటే ఇది మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 12 అయితే వస్తుందన్నమాట. దీని యొక్క ప్రాసెసర్ గురించి చెప్పుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఇది మనకి 6 నానోమీటర్ ప్రాసెసర్ అనమాట. నెక్స్ట్ దీని యొక్క జీపీ గురించి మాట్లాడుకుంటే మనకి Adreno 619 అయితే తీసుకొచ్చారు. దీనిలో మనకి 5G బ్యాండ్స్ 11 అయితే ఉంటాయన్నమాట ఓవరాల్గా. నెక్స్ట్ మనకి ఇది Realme UI 3.0 అయితే తీసుకురావడం జరిగింది. బికాజ్ మీరు ఇందా సెట్టింగ్స్లో కూడా మీకు క్లియర్గా అయితే చూసారు, మనకి Realme UI 3.0 అయితే తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క మెమరీ కార్డ్ స్లాట్స్ వాటి గురించి మాట్లాడుకుంటే మనకి దీనిలో మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మనకి ఒక మెమరీ కార్డు, దాంతోపాటు ఒక సిమ్ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనకి స్టోరేజ్ విషయానికి వస్తున్నట్లయితే దీనిలో మనకి UFS 2.2 వర్షన్ అయితే తీసుకురావడం జరిగింది స్టోరేజ్ అనేది. నెక్స్ట్ మనకి దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి బ్యాక్ సైడ్లో మీరు తీసుకున్నట్లయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు. దీనిలో ప్రైమరీ కెమెరా మనకి 64 MP అయితే ఉంటుంది అనమాట. దీనిలో మనకి EAS కానీ OIS కానీ ఇటువంటివి అయితే మనకి దీంట్లో మెన్షన్ చేయలేదు, దీనిలో లేదు కూడా. మనకి ఏదైతే 64 MP ప్రైమరీ కెమెరా ఉంది మనకి f1.8 అపర్చర్ అయితే పనిచేస్తుంది అనమాట. ఇది మనకి వైడ్ యాంగిల్ కెమెరా. నెక్స్ట్ మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి f2.2 అపర్చర్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి థర్డ్ కెమెరా మనకి చిన్న కెమెరా ఉంది, ఇది మనకి మ్యాక్రో, ఇది మనకి 2 MP అయితే ఉంటుంది. ఇది మనకి f2.4 అపర్చర్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి దీని యొక్క సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి 16 MP కెమెరా అయితే తీసుకొచ్చారు, f2.1 అపర్చర్ అయితే వస్తుంది అనమాట. సో బోత్లో మీరు తీసుకున్నట్లయితే మనకి 720pలో మనకి బ్యాక్ సైడ్ కెమెరాతో మీరు 30 FPS 60 FPS అయితే రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి 1080p తీసుకుంటే మీకు 30 FPSలో మాత్రమే రికార్డ్ చేయొచ్చు. 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే ఇలా మనకి లేదనమాట. నెక్స్ట్ మనకి ఫ్రంట్ కెమెరా తీసుకుంటే మీకు 1080p 30 FPS వరకు అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ దీని ఒక సౌండ్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి 3.5mm ఆడియో జాక్ ప్రొవైడ్ చేశారు. సింగిల్ స్పీకర్ అయితే ఉంటుంది. సో స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు, బట్ అయినా కూడా మనకి సింగిల్ స్పీకర్ ఇచ్చినా కూడా సౌండ్ అనేది పర్లేదని చెప్పొచ్చు, వినడానికి అయితే చాలా బాగానే ఉంది. నెక్స్ట్ మనకి 5G బ్యాండ్స్ 11 అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటు మనకి దీంట్లో వీళ్ళు బ్లూటూత్ వర్షన్ 5.1 అయితే తీసుకోవడం జరిగింది. NFC మనకి ఇండియన్ వేరియంట్లో లేదు, చైనా వేరియంట్లో అయితే లాంచ్ చేశారు. దాంట్లో NFC సపోర్ట్ తీసుకొచ్చారు, బట్ ఇండియా వేరియంట్లో మనకి NFC సపోర్ట్ లేదు, రేడియో లేదు. నెక్స్ట్ మనకి దీని యొక్క సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్, మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి గైరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్స్, బారోమీటర్, యాక్సెలరోమీటర్, కంపాస్ ఇటువంటి సెన్సార్స్ అన్ని కూడా మనకి ఈ స్మార్ట్ ఫోన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి 5000 mAh పవర్ బ్యాటరీ తీసుకోవడం జరిగింది. దీనిలో మనకి చార్జర్ అయిందా మనకి అడాప్టర్ చూసారు, దీనిలో మనకి 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. బట్ 20,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో 33 watts అనేది ఓకే అని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ అనేవి కూడా 33 watts అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకి దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇంచుమించుగా మనకి 195 grams నుంచి 200 grams వరకు అయితే దీని యొక్క వెయిట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు దీంట్లో మనకి వీళ్ళు మేజర్గా ప్రొవైడ్ చేసిన ఇంకొక ఫీచర్ ఏంటంటే దీనిలో మనకి ర్యామ్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అంటే మనకి డైనమిక్ ర్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఒక 5 GB వరకు అయితే మనం ర్యామ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట ఓవరాల్గా దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. సో ఈ మొబైల్ అయితే నేను యూస్ చేస్తాను, ఒక 2 days అని యూస్ చేసి సో దీని యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది విత్ డీటెయిల్ ప్రోస్ అండ్ కాన్స్ అయితే నేను మీ ముందుకు వస్తాను. సో ఈ మొబైల్ కొనొచ్చా లేదా అనే దాని గురించి చూసి నేను మీకు క్లియర్గా అయితే నేను మీకు అప్డేట్ అయితే ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇప్పటికే నేను ఆల్రెడీ కొన్ని కాన్స్ అయితే గమనించాను. బికాస్ ఆఫ్ 20,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో మనకి IPS LCD డిస్ప్లే అదొక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు, ప్లస్ స్టీరియో స్పీకర్స్ కూడా లేవు. సో అందుకే మనం క్లియర్గా ఒకసారి ఇన్డెప్త్గా మనం దీన్ని చూసిన తర్వాత నేను మీకు ఇన్డెప్త్ రివ్యూ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా మీకు ఈ స్మార్ట్ ఫోన్లో ఏ ఫీచర్ నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను తెలుసుకుంటాను. సో త్వరలో మన ఛానల్లో దీని ఒక డీటెయిల్ కెమెరా రివ్యూ అండ్ డీటెయిల్ రివ్యూ, నెక్స్ట్ మనకి టాప్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా మీరు అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఎందుకంటే మీరు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో మళ్ళీ ఒక డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.